అమ్మా నాన్న ఏ జన్మ పుణ్యఫలమో ఈ జన్మ. మాతా పితృదేవతాభ్యో నమః. శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. భక్తులారా, ఈరోజు ఆగస్టు 27వ తారీఖు 2025 అనగా ఈరోజు వినాయక చతుర్థి, అంటే వినాయక చవితి పండగ పర్వదినము కనుక ఈరోజు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుద్ధ చవితి, నక్షత్రం చిత్త నక్షత్రం. ఈరోజు మన వినాయక చవితి పర్వదినం కనుక ప్రతివారు కూడా ఈ వినాయక చవితి ఈరోజు నుంచి నవరాత్రులు ఆ వినాయకుని పూజ కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతివారు కూడా ఎవరెవరి ఇంట్రెస్ట్గా ప్రతి బజారులోనూ ఇళ్లల్లోనూ ఆ వినాయక విగ్రహాన్ని పూజించుకొని ఈ నవరాత్రులు జరుపుకుంటూ ఉండటం మన సాంప్రదాయం. ప్రతివారు కూడా నవరాత్రులు అనగా 9 అట్లా 11 చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఇది మన బజారులో మన వినాయక పందిర్లు వేసేసి చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతివారు కూడా మనం ఆ విఘ్నేశ్వరుని విఘ్నాలు మన దరిచేరకుండా ఉండాలనే ప్రతివారు కూడా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం. అలానే పత్రికతో సిద్ధి వినాయక నిన్ను వరసిద్ధి వినాయక నిన్ను 21 పత్రికతో పూజిస్తూ ఉంటారు. దానెమ్మ మరునిమ్మ దర్భ విష్ణుకాంత ఉమ్మెత్త దుర్వారు ఉత్తరేను గరగరియు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారి జాజి బలరక్త జమ్మి జాసాని పువ్వు ఆరమాసిన పత్రి మంచి మొలక. ఈ 21 పత్రితోటి మన ఆ వినాయకుని పూజిస్తుకుంటూ ఉంటాం. ఏదైతే ఆ ప్రతి వారి ఇళ్లలో కూడా ఈ 21 పత్రిని తీసుకొచ్చి ఆ స్వామివారిని ప్రతివారు కూడా ఇళ్ళల్లో మనం పూజించుకుంటూ ఉంటాము. ఎందువల్ల ఈ వినాయక చవితి 9 రోజులు చేసుకోవచ్చు, కానీ ఆ వినాయక చవితి రోజు మనం ఈ పూజ ఇళ్ళల్లో కార్యక్రమం ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. కనుక ప్రతివారు కూడా ఈ 21 పత్రిని చేసుకుంటూ ఆ విఘ్నేశ్వరుని ఏ విఘ్నాలు రాకుండా మన దరిచేరకుండా చేసుకోవడం అనేది మన సాంప్రదాయంగా ప్రతివారు చేసుకుంటూ ఉంటాం. కనుక ప్రతివారు కూడా ఆ విఘ్నేశ్వరుని పూజించుకొని ఆ 21 పత్రితోటి కూడా ఆ స్వామివారికి అర్చనా కార్యక్రమం చేసేసి ప్రతివారు కూడా అది చేసుకోవటం మన సాంప్రదాయం. అందువల్ల ఈరోజు ఆ వినాయక చవితి రోజు ఆ స్వామివారిని తలుచుకుంటూ పూజా కార్యక్రమం చేసుకుంటే ఎటువంటి వారికైనా ఎటువంటి బాధలున్నా కూడా ఎటువంటి విఘ్నాలున్నా కూడా వాళ్ళ దరిచేరం అనేది మనం ప్రతి పూజా కార్యక్రమంలో కానీ ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఆ విఘ్నేశ్వరుని మనము పూజించుకుంటూ ఉంటాము. అందువల్లే ఆ విఘ్నేశ్వరుని పూజించుకుంటాం కాబట్టి ఈరోజు వినాయక చవితి పర్వదినం కనుక ప్రతివారు కూడా ఆ వినాయకుడిని ధ్యానించుకొని పూజా కార్యక్రమం చేసుకోవాల్సిందిగా ప్రతివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభప్రద జ్యోతిషాలయం కడియాల శ్రీనివాసాచార్యులు. నమస్తే.